Welcome to Chandra Max channel, Inter Max 2A, 6th chapter Binomial Theorem, example problem to find approximate value to the given expansion. If mod x is so small that x cube and higher powers of x can be neglected, then find the approximate value of 4 minus 7x whole power 1 by 2 by 3 plus 5x whole cube. లాస్ట్ వీడియోస్లో గివెన్ నెంబర్స్కి అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు గివెన్ ఎక్స్పాన్షన్స్కి అప్రాక్సిమేట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. సొల్యూషన్ 4 మైనస్ 7x హోల్ పవర్ 1 by 2 by 3 plus 5x whole cube. ఎక్స్పాన్షన్ ఫార్మ్స్ మనకి 1 minus x హోల్ పవర్ n 1 plus x హోల్ పవర్ n నొటేషన్స్లో ఉంటాయి కాబట్టి, అంటే కాన్స్టెంట్ ఫస్ట్ టర్మ్ వాల్యూ 1తో నొటేషన్ ఫామ్ అవ్వాలి. సో ఎంత కాన్స్టెంట్ అయితే ఇచ్చారో అంత కాన్స్టెంట్ని కామన్ తీస్తేనే ఫస్ట్ నెంబర్ 1 ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 4ని కామన్ తీద్దాం. 4ని కామన్ తీస్తే 1 మైనస్ సెకండ్ టర్మ్ నుంచి 4ని కామన్ తీసేటప్పుడు దాన్ని డినామినేటర్లో రాసుకుంటాం. whole power 1 by 2 by, here also take 3 common, 3ని కామన్ తీస్తే 1 plus 5x by 3 whole cube. This equal to ఈ పవర్ ఈ 2 టర్మ్స్కి అప్లికబుల్. సో 4 power 1 by 2 1 minus 7x by 4 whole power 1 by 2 by, ఇక్కడ whole cube కూడా ఈ రెండింటికి అప్లికబుల్. సో 3 cube 1 plus 5x by 3 whole cube. Here 4 can be written as 2 square whole power 1 by 2 into 1 minus 7x by 4 whole power 1 by 2 into ఈ టర్మ్ని న్యూమరేటర్లో రాస్తే ఆల్రెడీ ఎంత సైన్తో ఉందో పవర్లో ఆ సైన్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ +3తో ఉన్నాం, ఆ టర్మ్ని పైకి రాసినప్పుడు మైనస్గా చేంజ్ అవుతుంది. బై 3 cube 2 క్యాన్సిల్. సో 2 by 3 cube 27 1 minus 7x by 4 whole power 1 by 2 into 1 plus 5x by 3 whole power minus 3. This expansion is in the form of 1 minus x whole power n. This is in the form of 1 plus x whole power minus n. Here we are using these two formulas, 1 minus x whole power n, 1 plus x whole power minus n. So పవర్ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్. సో ఆల్టర్నేట్ సైన్స్తో ఉంటే ఎక్స్పాన్షన్ ప్లస్ మైనస్ అంటూ ఆల్టర్నేట్ సైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్. సో ఆల్టర్నేట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ మైనస్తో ఎక్స్పాన్షన్ ఉంటుంది. సో ఈ 2 ఫార్ములాస్ని ఇక్కడ అప్లై చేయబోతున్నాము. ప్రాబ్లం మనకి ఎక్స్ క్యూబ్ అండ్ హయ్యర్ పవర్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ నెగ్లెక్టెడ్ అన్నాడు కాబట్టి ఎక్స్ క్యూబ్ టర్మ్ నుంచి మనము ఇంకా ఈ ఫార్ములాని ఎక్స్పాండ్ చేయలేదు, ఇంతవరకే అప్లై చేసుకున్నాము. సో ఇక్కడ ఈ 2 ఫార్ములాస్ని అప్లై చేద్దాం. ఈ ఫస్ట్ ఎక్స్పాన్షన్కి ఈ ఫార్ములాని అప్లై చేస్తున్నాము, ఈ సెకండ్ ఎక్స్పాన్షన్కి ఈ ఫార్ములాని అప్లై చేస్తున్నాం. ఇక్కడ n అంటే 1 by 2, x అంటే 7x by 4 అప్లై చేసుకోవాలి. ఈ ఫార్ములాలో n అంటే 3, x అంటే 5x by 3ని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఇలా ఎక్స్పాన్షన్స్లో వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలమ్మా. 2 by 27 1 minus 1 by 2 into 7x by 4 అంటే 7x by 2 4s are 8 plus 1 by 2 into 1 by 2 minus 1 by 2 by 2 factorial into 7x by 4 whole square 49x square by 16 into 1 minus 3 cancel 5x by 1 plus 3 into 4 by 2 factorial అంటే 2 into 25x square by 3 square 9. 2 by 27 1 minus 7x by 8 plus into minus 49
x square by 2 2s are 4, 4 2s are 8, 8 16s are 128 x square into 1 minus 5x plus 3 3s 2 2s 25 2s are 50 x square by 3. This equal to 2 by 27. ఇప్పుడు ఈ 2 బ్రాకెట్స్ మల్టిప్లై చేసుకోవాలి. 1తో ఈ టర్మ్స్ అన్నిటినీ, 7x/8తో ఈ టర్మ్స్ అన్నిటినీ, నెక్స్ట్ 49x² 128తో ఈ టర్మ్స్ అన్నిటినీ మల్టిప్లై చేయాలి. యాక్చువల్గా అయితే 1తో మల్టిప్లై చేస్తే 1 1s are 1 minus 5x plus 50 x² 3. మల్టిప్లికేషన్ ఇక్కడ ఎలా తీసుకోవాలి అంటే x² టర్మ్ వరకు వచ్చే వరకు మాత్రమే తీసుకోవాలి. సో 1తో మల్టిప్లై చేస్తే x² నోటేషన్ వరకే వచ్చాం కాబట్టి 1తో ఈ 3 టర్మ్స్ని మల్టిప్లై చేసాం. ఇప్పుడు 7x/8తో ఈ 3 టర్మ్స్ని మల్టిప్లై చేసే ప్రాసెస్లో మనకి x² టర్మ్ వరకే రావాలి. సో minus 7x/8 into 1 minus 7x/8 minus into minus plus 7 5s are 35 x² 8. ఈ 7x/8తో దీన్ని మల్టిప్లై చేసేటప్పుడు x² into x క్యూబ్ ఫామ్ అయిపోతుంది కాబట్టి సో దీంతో ఈ టర్మ్ మల్టిప్లికేషన్ చేయటం లేదు, నెగ్లెక్ట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఈ టర్మ్తో 1తో మల్టిప్లై చేస్తే x² వరకే వచ్చాయి కాబట్టి 3 టర్మ్స్ని మల్టిప్లై చేసేయాలి. 7x/8తో మల్టిప్లై చేసేటప్పుడు ఇది దీంతో మల్టిప్లై చేసేటప్పుడు x క్యూబ్ ఫామ్ అయింది కాబట్టి దీంతో మల్టిప్లికేషన్ నెగ్లెక్ట్ చేయాలి. ఇప్పుడు దీంతో ఈ టర్మ్తో మల్టిప్లై చేస్తే 1 into 49x² 128 మైనస్ 49x² 128. ఇప్పుడు ఈ టర్మ్తో 5xను మల్టిప్లై చేస్తే x² into x క్యూబ్ ఫామ్ అవుతుంది కాబట్టి నెగ్లెక్ట్ చేయాలి. నెక్స్ట్ దీంతో ఈ టర్మ్ని మల్టిప్లై చేస్తే x⁴ దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయాలి. సో ఈ టర్మ్తో ఒక 1ని మాత్రమే మల్టిప్లై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కౌంట్ చేద్దాం. Now count the x terms. Minus 5x minus 7x/8 minus 47x/8. Now count the x² terms. 50x² 3 plus 35x² 8 minus 49x² 128. 3 8 128 LCM 384. Then we get total value 7933 x² 384. So 2/27 into 1 minus 47x/8 plus 7933 x² 384. This is the approximate value. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.